సత్యన గారు ఈ ఫిలిప్స్ కంపెనీ ఉంది కదా! ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ బేస్డ్ కంపెనీ ఫిలిప్స్ 4000 మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించిందంటూ కూడా ఒక వార్త చదివాను ఇవాళ ఉదయం. ఏంటసలు ఏం జరిగిందక్కడ? ఓకే. ఫిలిప్స్ అంటే ఓల్డ్ బ్రాండ్ అనమాట. మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి, విన్నటువంటిది. మన చిన్నప్పుడు అందరికీ తెలిసి ఉంటుంది. అంటే ఇప్పుడు న్యూ జనరేషన్ కాదు కానీ ఓల్డ్ జనరేషన్ 60+ అవును. ఉన్నవాళ్ళు 70, 50+ ఎబో ఉన్నవాళ్ళు 55, 60 వాళ్ళందరికీ ఫిలిప్స్ గురించి చెప్పక్కర్లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ రేడియోలు ఏవైతే ఉన్నాయో, బ్యాటరీలు ఏవైతే, ఫిలిప్స్ లైట్స్ ఉంటాయి, టార్చ్‌లు, టార్చ్లు, టీవీలు. ట్యూబ్ లైట్లు, రైట్, ఫిలిప్స్ టీవీలు. కాకపోతే రేడియోలు బాగా ఫేమస్ అయినాయి. ఈ మధ్య కాలంలో 4000 జాబులు తీసేసారు అనేది నిజం. 4000 జాబులని తీసేసారు అనేది ఎందుకు అంటే, ఈ Q3 ఏదైతే మనం ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్ అంటామో, ఈ Q3 అనమాట. అంటే జనరల్గా ఇండియా కంపెనీలు ఏప్రిల్ టు మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్, ఎంఎన్సి కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలకి జనవరి టు డిసెంబర్ క్యాలెండర్ ఇయర్. అంటే ఇప్పుడు ఏదైతే మనము ఈ ఫిలిప్స్కి వచ్చేటప్పటికి ఎంఎన్సి కంపెనీ ఏదైతే ఉందో దానిలో థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ పూర్ రావటం జరిగింది. ఈ థర్డ్ క్వార్టర్ ఏదైతే ఉందో లాస్ట్లోకి వెళ్ళటం ఆశాజనకంగా రాలేదు రిజల్ట్స్, రైట్. కంపెనీ. అందుకని కంపెనీ CEO రాయ్ అని ఉన్నాడు, అతను డెసిషన్ తీసుకోవటం జరిగింది. ఒక 4000 జాబులని తీసేయటం, ఈ ఉన్న వాళ్ళతోటే మళ్ళీ ఆ కంపెనీ ప్రాఫిట్లోకి రావటం కోసం, సేల్స్ ఇంక్రీజ్ చేయటం, అంటే కాస్ట్ కటింగ్ సింపుల్గా ఏంటిది అంటే ఖర్చులు తగ్గించుకోవటం కోసం అనేది మెయిన్ కంటెంట్, మెయిన్ కాన్సెప్ట్ కూడా అదే. ఇక తర్వాత వాళ్ళు ఎవరెవరు తీసేస్తారంటే కొంచెం ఇర్రెగ్యులర్గా ఉన్న వాళ్ళని, పని మీద శ్రద్ధ లేని వాళ్ళు, కొంత ఏదైతే పని మీద అంత కాన్సన్ట్రేట్ చేయని వాళ్ళందరూ, కొంచెం అన్ఎక్స్పీరియన్స్ వాళ్ళందరినీ తీసేయటం జరిగింది. ఇక దీంతో పాటుగా ఇప్పుడు మీరు అన్నట్టు చాలా కంపెనీల్లో కూడా జాబులు తీసేస్తున్నారు. రీసెంట్గా విప్రో టీసీఎస్లో కూడా జరిగింది, రైట్. మూన్ లైట్ అంటే ఏంది, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేసేది ఇంట్లోంచే కదా, అందుకని ఒక కంపెనీ తోటి వర్క్ ఫ్రమ్ హోమ్ ఒక టైమింగ్స్ పెట్టుకోవటం, ఇంకో కంపెనీ తోటి మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ 2 షిఫ్ట్లు అనమాట. అంటే ఒక షిఫ్ట్ వీళ్ళకి, ఒక షిఫ్ట్ వాళ్ళకి చేయటం. అక్కడ ఏం జరుగుతుంది అంటే, ఓకే మంచిదే చేయొచ్చు, 2 షిఫ్ట్లు చేయొచ్చు అంటే, ఒకటి హెల్త్ పరంగా పోతుంది, రెండోది ఈ ఇంట్రెస్ట్ ఉండదు. అంటే ఏంది, ఒక షిఫ్ట్ చేస్తే అంటే మంచిగా, అంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది. 8 అవర్స్ వరకు 2 షిఫ్ట్లు చేస్తే ఏమవుతుంది, టైర్డ్ అవుతాడు, అలసిపోతాడు. అయితే ఇతనికి ఆశ ఎక్కువైపోతుంది. అంటే 2 జాబులు చేసి, 2 ఉద్యోగాలు చేసి, 2 జీతాలు తీసుకుని తొందరగా పైసలు చేసుకోవాలని ఏం చేస్తాడు, ఎక్కడో మిస్టేక్స్ ఎక్కువ జరుగుతాయి అప్పుడు. ఎందుకు అంటే ఈ ఒక జాబ్ కనో, లేకపోతే దీంట్లో రైట్, మైండ్ అంటే ఆ కాన్సన్ట్రేషన్ ఉండదు. ఈ మైండ్ కాన్సన్ట్రేషన్ ఉండక దాని మీద అంటే ఫోకస్ పెట్టలేడు. అక్కడ ఏం జరుగుతాయి, మిస్టేక్స్ ఎక్కువ జరిగితే వార్నింగ్లు రావటం, లేకపోతే మళ్ళీ ఆ మిస్టేక్స్ మీద ఇంకా ఎక్కువ మిస్టేక్ చేయడం, ప్రొడక్టివిటీలో క్వాలిటీ ఉండదు. రైట్, మెయిన్ అది. ఆ క్వాలిటీ పోయేటప్పటికి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఎక్కడో ఒకసారికి అర్థమైపోద్ది, అంతకుముందు ఈ ఎంప్లాయీ ఇలా పనిచేస్తుంది, ఇప్పుడు ఇలా పనిచేయట్లేదు ఏంటిది అనగానే తెలిసిపోద్ది. ఏది, ఇతను మూన్ లైట్ కిందికి వస్తుండు, 2 జాబులు చేస్తుండు అని. ఏం చేస్తారు, ఈ మధ్యకాలంలో మీరు అన్నట్టు విప్రోలో తీసేయడం జరిగింది, టీసీఎస్లో అన్నారు కానీ తీసేయలేదు, వార్నింగ్ ఇచ్చేసి చెప్పడం జరిగింది. వార్నింగ్ ఇవ్వటం అంటే ఏంది, బాబు ఇది ఉంచుకుంటావు, అది ఉంచుకుంటావు, నీ ఇష్టం, రెండిట్లో ఒకటే ఉంచుకో, నువ్వు స్వచ్ఛందంగా రిజైన్ చేస్తావా చెయ్యి, లేదు అది రిజైన్ చేసి ఇదే పని చేయి అని అనడం జరిగింది. వాళ్ళంతా కూడా మళ్ళీ మామూలుగానే ఒకటే చేయడం జరిగింది. దీంతో పాటు ఇప్పుడు కంపెనీలు అన్నీ కూడా ఈ మూన్ లైట్ కాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ లేకుండా ఆఫీస్కి రమ్మని చెప్పడం కూడా ఒక రీజన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆఫీస్కి వచ్చినప్పుడు ఏం జరుగుద్ది, ఆటోమేటిక్గా ఇంకోటి చేయడానికి అవకాశం లేదు. ఇంటికాడంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి నడుస్తుంది, ఇక ఆఫీస్కి వస్తే నడవదు ఒకటి. రెండోది ఏంది, ఆఫీస్కి రావటం పోవటం టైం అనుకోండి, ఈ అడ్జస్ట్మెంట్ తోటే ఇక అతను సెకండ్ జాబ్ చేసేంత టైం ఉండదు. వద్దులే అబ్బా, లేని కొన్ని తలకాయ నొప్పి, మళ్ళీ తెలిస్తే కంప్లైంట్లు అది ఇదని చెప్పేసి ఒకటి. వీటితో పాటు ఏమవుతుంది, ఉన్న వరకు నిజాయితీగా పనిచేద్దాం అనేది ఒకటి. అందుకని ఇప్పుడు ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండాలి, నిజాయితీగా పనిచేయాలి. రెండోది ఈ చేసే పని మీదనే ఫోకస్ పెట్టాలి, చేసే పని మీదనే కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఏమాత్రం కొంచెం వాళ్ళకి అనిపిస్తే
నెక్స్ట్ ఇచ్చేస్తారు జాబ్, అదే తీసేస్తారు. కొత్త వాళ్ళు చాలామంది దొరుకుతారు తక్కువకి. వాళ్ళు ఏమంటారు ఫస్ట్ కొత్త వాళ్ళని తీసుకుంటే మాకు ఇదే జీతానికి ఇద్దరు వస్తారు, మాకు ఒక 2 నెలలు 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చినా మాకేం దండగ లేదంటారు. కొత్త వాళ్ళు తక్కువకే పని చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక జాబ్ కావాలి కాబట్టి వాళ్ళు తక్కువకే పని చేస్తారు. సీనియర్ అయిన కొద్దీ వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నేను ఎంత నా పనికి ఇంకా తక్కువ వస్తుంది అనుకొని ఎక్కువ శాతం వేరే షిఫ్ట్ కావడానికి కూడా ఇదే రీజను. ఏది అందుకని ఓకే, ఇప్పుడు ఫిలిప్స్ వాళ్ళు మీరు అన్నట్టు ఎన్డీటీవీ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది సింపుల్గా అయితే రాబోయే రోజుల్లో ఎంప్లాయీస్ ఎవరైతే ఉందో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేది. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ.